చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కాణిపాకం ఆలయ విశిష్టత, స్థల పురాణం, స్వామివారి మహిమలను వివరిస్తున్న ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకులతో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ 21 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్ స్వామివారు ఉన్నారు. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి మరిన్ని విషయాలు స్వామి మాటల్లో తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఇక్కడ కాణిపాకం అంటేనే మన దేశంలోనే గణపతికి సంబంధించి ప్రముఖ ఆలయంగా నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చే ఆలయంగా ప్రసిద్ధికి ఎక్కింది. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు 21 రోజుల పాటు ఉండడానికి కారణం ఏంటి? గణపతికి మూలం 21 పత్రం. ఆ ప్రమాణంతో ఈ పరిసర 14 గ్రామస్తుల ఉభయదారులచే అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్నది. ఈసారి బ్రహ్మోత్సవంలో స్వామివారికి అత్యంత వైభోగపేతంగా రంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి బ్రహ్మోత్సవాలు ఆంధ్రప్రదేశ్లో లేకుండా మన దేశంలోనే ఇక్కడ మాత్రమే జరుగుతున్నది. ఇది అనవాయితీ. స్వామివారికి మొదటి రోజు వినాయక చవితి, అలాగే స్వామివారికి విశేష ద్రవ్యములతో మూలస్థానంలో అభిషేకం చేసి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తారు. తర్వాత రాత్రి స్వామివారు మూషిక వాహనంతో ఈ పురవీధుల్లో కాణిపాక గ్రామ పురవీధుల్లో ఊరేగుతారు. మరుసటి రోజు ధ్వజారోహణం. స్వామివారు సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీ సమేత బ్రహ్మదేవుడు భూలోకానికి వచ్చి స్వామివారికి బ్రహ్మోత్సవం నిర్వహించుట, ధ్వజపతాకం ఎగరవేసి 9 రోజులు నవాగ్నిగుండంతో స్వామివారి విశేష ద్రవ్యములతో హోమము, విశేష ద్రవ్యంతో స్వామివారికి ఉదయం అభిషేకము, సాయంత్రం గ్రామోత్సవము నిర్వహింపబడతాయి. అలాగే స్వామివారికి నమిలి వాహనం, శేషవాహనం, తర్వాత స్వామివారికి రథోత్సవం, విశేషంగా తెప్పోత్సవంతో ముగియను. కల్పవృక్ష వాహనం, పుష్పపల్లకి సేవ, స్వామివారికి తెప్పోత్సవంతో 21 రోజు బ్రహ్మోత్సవము ముగియను. స్వామి, ఇక్కడ స్వామివారు ఏదైతే ఇక్కడ స్వామివారు ఏదైతే బావిలోంచి ఉద్భవించడం వెనుక ఏదైతే 3 అన్నదమ్ముల కథ ఉంది, స్థల పురాణం ఉంది, దాని గురించి కొంచెం చెప్తారు. స్వయంభుగా వెలిసిన మూర్తి. బాహుదా నది అనగా అన్నతమ్ములిద్దరూ శంకుడు, లిఖితుడు అనేటువంటి వారు పర్యటన చేస్తూ వస్తూ ఉంటారు. క్షుద్బాధ అంటే ఆయనకి ఆకలేస్తుంది. అన్న, నేను పండు కోసి తింటాను అంటారు. యజమానిని అనుమతి లేనిది నువ్వు పండు కోసి తినరాదు అని చెప్పగా వెంటనే అతను యజమానిని అడగకుండా ఆ పండు తీసి తినేస్తాడు. వెంటనే అక్కడున్న రాజుకి పోయి విన్నవిస్తారు. ఇతనికి బాహువులు తీసేయండి అని ఆ రాజు ఆజ్ఞయిస్తాడు. వెంటనే ఆ బాహువుల్ని ఖండిస్తారు. అతను స్వామివారి దర్శనానికి వస్తూ ఈ విధంగా జరిగిందని ఆ బాహుదా నదిలో స్నానం చేసిన దానివల్ల, అతని 2 చేతులు వచ్చిన దానివల్ల బాహుదా నది అనేటువంటి సార్థక నామం ఏర్పడినది. అదేవిధంగా స్వామివారికి వచ్చి ఆయన దర్శనం చేసి స్వామివారికి విశేషమైనటువంటి తేనె, పంచామృత అభిషేకము, క్షీరము, దధి, నెయ్యి, ఈ విశేషమైనటువంటి అదే కాకుండా ద్రవ్యములతో స్వామివారికి భస్మాభిషేకము అన్నీ కూడా వేయకుంటారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి భక్తుడు వరసిద్ధి వినాయక స్వామిని, స్వామివారి నామం ఏదైతే మనం కోరుకుంటామో అది నెరవేరుతుంది. సంతానం లేని వారికి సంతానం, కళ్యాణం కాని వారికి కళ్యాణం. ఈ విధంగా ఆలయంలో అన్ని సేవలు కలదు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి కళ్యాణం ప్రతినిత్యము ఉంది. ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని గోపూజ, సుప్రభాత సేవ, బిందు తీర్థం, పంచామృతాభిషేకం, అలాగే స్వామివారికి విశేష ద్రవ్యములతో ప్రతినిత్యము గణపతి హోమం, కళ్యాణోత్సవం, పూంజల్ సేవ, ఏకాంత సేవతో స్వామివారికి ముగింది. భక్తులు ఏదైతే కోరుకున్నారో అది నెరవేరుతుంది. కాబట్టి ఇప్పుడు సుమారు 20 నుండి 30 వేల మంది స్వామివారిని ప్రతినిత్యం కూడా దర్శించుకుంటున్నారు. ఏదైతే కోరుకుంటారో విద్య లేని వారికి విద్య, కళ్యాణం లేని వారికి కళ్యాణం, సంతానం లేని వారికి సంతానం, ఐశ్వర్యం అన్నీ కూడా స్వామి సమకూరుస్తూ వస్తుంటారు. స్వామివారు చెప్తున్నారు, స్వామివారికి సంబంధించి ఏ విధంగా ఆయన విశేషాలు ఉంటాయి, ఎలాంటి పూజలు, ఎలాంటి సేవలు నిత్యం జరుగుతుంటాయి, స్వామివారి స్థల పురాణం ఏమిటి, ఇక్కడ మహిమలు ఏమిటి, అన్నీ కూడా
విషయాలన్నీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక వినాయక చవితి సందర్భంగా తండోపతండాలుగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వినాయక చవితి రోజున స్వామివారిని దర్శించుకుంటే తమ విఘ్నాలు తొలుగుతాయన్న దాంతో స్వామివారికి తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో ఆలయ యంత్రాంగం కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది వినాయక చవితి బ్రహ్మోత్సవాల సందర్భంగా కాణిపాకంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, కాణిపాకం. బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం.